యూ లైక్ తనలో ఒక 2 బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? బెస్ట్ క్వాలిటీసా అంటే ప్రతిదీ స్పోర్టివ్ గా అండ్ ప్రతిదీ నవ్వుతూ తీసుకుంటుంది. ఆ హ్యాపీ ఫేస్ అంటే తను ఏ ఇదిలో ఉన్నా అంటే దాన్ని ఎక్కువ నవ్వుకుంటూ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. సో అది చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఆ అమ్మాయి దగ్గర. ఓకే, రోషన్ లో అండ్ యాక్చువల్లీ ఎక్కువ సినిమాలు చేసినా ఇంత ఉన్నప్పుడు అసలు ఎవరు అంత ఇది చేయరు. బట్ వీడు వేరే అంత అంటే ఏ విషయంలో? ఏ విషయం అంటే ఏదైనా లైక్ ఇప్పుడు నేను కొత్త ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, బట్ దెన్ అంటే మరీ మాట్లాడాలి అని ఉండదు కదా. సో అంటే ప్రౌడ్ ఫీలింగ్ ఉండదు అంటున్నారా? ప్రౌడ్ ఫీలింగ్ ఉండదు. అవును, కరెక్ట్. ఇంకొకటి బెస్ట్ ఫీలింగ్స్ అని ఏం లేదు. మంచి అబ్బాయి. బెస్ట్ ఫీలింగ్స్ లేవా? ఉన్నాయి, కాకపోతే చాలా ఉన్నాయి. రెండు చెప్పలేకపోతున్నా. ఓకే, 5 చెప్పండి. అమ్మో రెండో చెప్పు బెస్ట్. ఎందుకు మళ్ళీ రిస్క్ లో పడ్డా? చెప్తాడు అన్ని ఎలా ఉండాలి ఏంటి అనేది. ఏం చెప్తాడు అంటే ఇప్పుడు నేను ఏదో రీల్ పంపించి కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటే మీడియా ఎలా ఉందో తెలుసు కదా. సో ఎలా ఉందో తిడుతుంది అమ్మాయి. అలా కదా, అంటే వాళ్ళు కావాలని తీరు, బట్ మనం నీట్ గా కూర్చోవాలి కదా. సో అలా. సో మళ్ళీ ఈ పేరు మళ్ళీ రిపీట్ అయ్యింది అనుకోండి, సో చేస్తారా ఇద్దరు కలిసి? ఎవరన్నా అడిగారా డైరెక్టర్స్ ఇద్దరు కలిసి చేయండి? అడిగారా? మీకు ఏ డైరెక్టర్స్ నుంచి కాల్ వచ్చిందంటే? అడిగారా? అడగలే. ఓకే, మీకు ఏ డైరెక్టర్స్ నుంచి కాల్ వచ్చింది? అంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరెవరి నుంచి వచ్చాయి? నాని గారు. ఆఫ్ కోర్స్ నాని గారు మూవీ కాబట్టి నాని గారు డెఫినెట్లీ కాంప్లిమెంట్ ఇస్తారు. బట్ అంటే మీరు చెప్పింది రాంగ్. ఎందుకంటే నాని అన్న ప్రొడ్యూస్ చేసేటప్పటి నుండి హీస్ అన్ ఆడియన్స్, హీస్ నాట్ ఏ ప్రొడ్యూసర్. నాని అన్న ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రొడ్యూసర్. ఆయన సినిమా తీసేటప్పుడు కానీ సినిమా ఆన్ సెట్ ప్రొడ్యూసర్ కాదు. బట్ దీప్తి గారే మొత్తం ఆన్ సెట్ కి వచ్చి మొత్తం అంటే ప్రశాంతి గారు వేరే బిజీగా ఉంటే దీప్తి గారే వచ్చి యూస్ టు సి అంటే ఆన్ సెట్ లో ఏం కావాలి, ఎవరికి ఏం కావాలి, ఆ నీడ్స్ అన్ని దీప్తి గారు చూసుకున్నారు. బట్ నాని అన్న ఇస్ లైక్ ఏ ఆడియన్. ఆయన సినిమా చూసేటప్పుడు ఒక ఆడియన్ లా చూస్తాడు. అదే అంటాడు అన్న, నేను ఇప్పటికీ అంటే నేను కరెక్ట్ అవ్వలేదంటే నాలో ఉన్న ఆడియన్ ఇంకా చచ్చిపోలేదు, నాలో ఉన్న ఆడియన్ ఉన్నాడు. సో నేను ఏ సినిమా అన్నయ్య ఏ సినిమా చూసినా అదొక యాజ్ అన్ ఆడియన్ లానే చూస్తాడు. సో దట్స్ హౌ ఈ అంటే అన్నకి తెలుసు లైక్ ఇది ఎలా ఉంటది, ఇది ఎలా ఉంటది అనేది. సో అన్న సినిమా ఫస్ట్ టైం 3.5 hours వచ్చి సినిమా బయటకు వచ్చి అన్న మాట మొన్న స్టేజ్ మీద చెప్పాను, దీస్ కిడ్స్ అది అనేసి. సో అంటే ఆ చెప్పిన ప్రతి ఒక్క మాట తను ఒక ఆడియన్ లో చెప్పాడు, నాని లాగా చెప్పలేదు. ఓకే, నాని అప్రిషియేట్ చేశారు. కానీ నాని ఇచ్చిన క్రిటిక్ గా అంటే ఇది ఇంకా బాగా చేయొచ్చు, ఇంప్రూవ్ చేయొచ్చు, ఆ మెసేజ్ ఏముంది? ఏం చెప్పలేదు అంటే చాలా బాగా చేశారని చెప్పేశారు. చాలా బాగా చేశారంటే అంటే సినిమా నేను అదే అంటున్నాను. ఇప్పుడు యాజ్ అన్ క్రిటిక్ గానే అన్నకి బాగా నచ్చింది. సో అంటే ఇన్పుట్స్ చెప్పడం అంటే సినిమాలో నువ్వు ఇలా చేస్తుంటే బాగుండు, అలా చేస్తుంటే ఏం చెప్పలేదు. లైక్ వాట్ యూ గైస్ డిడ్ వెరీ న్యాచురల్, చాలా కొత్తగా ఉంది. అది ఒకటి మనం ఏఎంబి సినిమాస్ వెళ్తున్నప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంట్ అని కాదు, ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ గివ్స్. అంటే అన్న ఏఎంబి సినిమాస్ కి వెళ్ళాం, అదే అంటే ఆడియన్స్ కి ఫస్ట్ షో అది. అవును, అది ఆడియన్స్ కి ఫస్ట్ షో అన్నమాట. ఆమెకి అడిగేటప్పుడు చెప్పట్లేదు, మీరు చెప్పేటప్పుడు చెప్తుంది అంతే కొంచెం. సో ఫస్ట్ ఆడియన్స్ షో అన్నమాట అది. ఇంకప్పుడే తెలిసిపోద్ది మాకు రిజల్ట్ ఏంటో అని. నాని అన్న వచ్చాడు మా ఇద్దరి దగ్గరికి వచ్చి, నాని అన్న అన్న మాట బయట ప్రజలందరూ ఏమనుకుంటున్నారో నాకు సంబంధం లేదు, మీరు చాలా బాగా చేశారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్, మీరు ఏదైతే చేశారని. చాలు అంటే ఆ కాన్ఫిడెన్స్ ఆ మనిషి నుండి అప్పుడు వచ్చింది. యాజ్ ఎ నాని ఆ రోజు మాట్లాడారు. చాలా అంటే ఆ మనిషి వేరు. అంటే అన్నయ్య గురించి మాట్లాడడానికి సరిపోదు. సో ఆ రోజు ఆ మాట అన్నప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు అన్న. మీ సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అనేది పక్కన పెట్టండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్, మీరు ఏదైతే చేశారో మీరు చాలా బాగా చేశారు, గివ్ యూ 100% అని అన్నారు. చాలు.